మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. సో మేడం, మనం రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటున్నాం కాబట్టి అలాంటి ఒక ఇన్సిడెంటే జరిగిందనమాట. అంటే ఎవరైతే ఒక అమ్మాయి టీనేజ్లోకి ఎంటర్ అవుతుందో ఇంట్లో జరిగే సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిసారి తనే వాళ్ళ పేరెంట్స్ అడ్జస్ట్ అవ్వమ్మా అని చెప్పడంతో అలా అడ్జస్ట్ వస్తూ నా ఏజ్ పెరిగినా కూడా ఇంకా స్టిల్ నేనే అడ్జస్ట్ అవ్వాలి అన్న ఫోబియాలోకి తను వెళ్ళిపోయి నా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకోవట్లేరు, నేను ఇంకా సూసైడ్ చేసుకుంటాను, అలాంటి థాట్స్ వస్తున్నాయంట. సో దీని నుంచి ఎలా బయటపడాలి, ఎలా మనం దీన్ని చూడాల్సిన అవసరం ఉందంటారు మేడం? మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఆ ఫ్యామిలీలో ఎంతమంది ఉంటారు? 4 members మేడం. అంతే, నార్మల్ జనరల్ ఫ్యామిలీయే. సో ఈ పాప పెద్దదా చిన్నదా? పెద్దది మేడం. పెద్దది. జనరల్గా ఏమవుతుంది అంటే మామూలుగా ఫస్ట్ బేబీ వచ్చినప్పుడు ఆ బేబీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అమ్మ నాన్నే కాదు, చుట్టుపక్కల వాళ్ళు, అంటే చుట్టుపక్కల నానమ్మ అమ్మమ్మ తాతయ్య, సో వీళ్ళందరూ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు జనరలీ. సో ఆ పాపకి బహుశా అంత ఇంపార్టెన్స్ ఉండవచ్చు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. వెన్ నెక్స్ట్ బేబీ వస్తుంది చూసారా, సెకండ్ బేబీని వెల్కమ్ చేస్తారు కదా, అప్పుడు స్టార్ట్ అయ్యి ఉండొచ్చు ఇది అంత ఎర్లీగా. ఎందుకు అంటే ప్రతిదీ తమ్ముడు ఏడుస్తున్నాడో చెల్లి ఏడుస్తుందో నువ్వు ఆగు అని చెప్తూ ఉంటాం. అది ఇంకొక పాయింట్ ఉంటుంది ఇక్కడ. ఫస్ట్ బేబీని సెకండ్ బేబీ కోసం మనం ప్లాన్ చేసినప్పుడే ప్రిపేర్ చేయాలి వాళ్ళని. అరే మన ఇంట్లోకి తమ్ముడో చెల్లో వస్తారు, మనం ముగ్గురం కలిసి అని చెప్పచ్చు, వెల్కమ్ చేద్దాం, ప్రిపేర్ చేయాలి. సో కొంచెమన్నా వాళ్ళు రెడీగా ఉంటారు తీసుకోవడానికి. తర్వాత వీళ్ళని ఇంక్లూడ్ చేసుకుంటూ మాట్లాడుతూ వెళ్ళాలి. ఇప్పుడు మీరు అన్నారు రియల్ టైమ్ స్టోరీసే మనం తీసుకునేది. మొన్న ఒకరు వచ్చారు కౌన్సిలింగ్కి, పాప 6 years అనుకుంటా, బాబు 2.5 years. మా ఇంట్లో చిన్న ఉయ్యాలు ఉంటుంది, ఒక్కటే పర్సన్ కూర్చునేది. ఎవరు వచ్చినా చాలా ఇష్టపడుతుంటారు ఆ ఉయ్యాలని. సో పాప కూర్చుని ఊగుతుంటే ఈ చిన్నోడు ఏడవడం మొదలు పెడితే జనరలీ మేమేం చేస్తాం, మా ఇంట్లో పిల్లలు ఎవరైనా వస్తే ఇద్దరు వస్తారు, ఒకళ్ళు 5 minutes ఒకళ్ళు 5 minutes ఊగండి, లేకపోతే ఇటు నుంచి ఒకళ్ళు అటు నుంచి ఒకళ్ళు కూర్చోండి, లేకపోతే పక్కన కూర్చొని ఇద్దరు ఎంజాయ్ చేయండి, ఇవి చెప్తూ ఉంటాం జనరల్లీ. అయితే ఆ పాప కూర్చోద్దట, అసలు అక్క కూర్చోకూడదు అనేసరికి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు నువ్వు దిగు, వాడు ఏడుస్తున్నాడు ఇచ్చేయి వాడికి. సో ఇచ్చేసింది. ఐ ట్రైడ్, అలా కాదు అక్క ఇక్కడ కూర్చుంటుంది, ఇద్దరు ఊగండి. నో, నువ్వు కొంతసేపు అయింది కదా అక్కకి ఇవ్వు. నో. సో పేరెంట్స్ కూడా చెప్పట్లేదు, వాడు చిన్నోడు కదా, వాడు తెలుసుకుంటాడులే. ఎలా తెలుసుకుంటాడు? మనం నేర్పించాలి. ముందు పుట్టినంత మాత్రాన కొంతమంది ఇళ్ళల్లో ఇంకోటి ఉంటుంది, కొంచెం ఏజ్ గ్యాప్తో పిల్లలు వచ్చారనుకోండి, 7-8 years, మీ పాప చూసేసి పెంచేస్తుందేమో కదా వాళ్ళ తమ్ముడిని అంటారు. పాప ఈజ్ నాట్ ఎ పేరెంట్, షీ ఈజ్ ఆల్సో ఏ చైల్డ్. అవును. పాత రోజుల్లో అంటే 8-10 మంది ఉన్నప్పుడు పెద్దవాళ్ళు బాధ్యత తీసుకునేవాళ్ళు. పెద్ద పిల్లలు నిజంగానే నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ వాళ్ళ బాధ్యతలో పడిపోయేవారు. ఇంట్లో వెనక చాలామంది పిల్లలు. ఇప్పుడు ఒకళ్ళు వస్తున్నారు, మహా అయితే 2 వస్తారేమో. పాపే, వచ్చిన వాడే. ఎవరిని వాళ్ళగా గుర్తించాలి, ఎవరి అవసరాలు వాళ్ళగా తీర్చాలి. అలాగే చెల్లిదిది లేకపోతే తమ్ముడిది లేకపోతే అక్కదిది నువ్వు లాక్కోకూడదు. చాలామంది అంటారు పాపని పుస్తకాలు చింపేస్తున్నాడు, సో పాపకి చెప్పాలి పైన పెట్టుకో జాగ్రత్త చెప్పాలి, వీడికి చెప్పాలి ముట్టుకోకూడదు చెప్పాలి. ఇంకా చాలామంది అంటారు సొంతిల్లండి, పిల్లలకి ఈపోతే ఎలా గోడల మీద అంటారు. సో ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే ఏదైనా కూడా అర్థమవుతుంది. సో ఇక్కడ మీరు చెప్పిన కేసులో పాపకి బహుశా మా ఇంట్లో వచ్చిన వాళ్ళలాగా నువ్వు అడ్జస్ట్ అవ్వు, వాడికి ఇచ్చేయి, అది ఏడుస్తున్నాడు వాడికి ఇచ్చేయి, వాడు చిన్నోడు లేదా అది చిన్నది ఇచ్చేయి, అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ ఇంకా యూ వెయిట్. ఇలా తెలియకుండా వీళ్ళ మైండ్స్లో ఆ భావంలా బాగా ఎక్కువైపోతుంది. వీళ్ళు చెప్పలేరు కదా పిల్లలు. అవును. వచ్చి మీరు ఎప్పుడైనా గబుక్కుని తమ్ముడిని బాగా చూస్తున్నారు అందనుకో, నీకేం తక్కువ చేసాం
నిన్ను బాగా చూసుకున్నాం. కానీ అప్పుడు చూసుకోవడం కాదు, చూసుకున్నాం కాదు, చూసుకుంటూ ఉండాల్సిందే. పాస్ట్ టెన్స్ కాదు, ప్రెజెంట్లో కూడా నడవాలి కదా. అవునవును, ఖచ్చితంగా. సో సో అది అది ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం మ్మ్. చూడండి. ఒక్కసారిగా రాజుగారిని ఇలా సింహాసనంలోంచి దించేసినట్టు, మాజీ చేసేసినట్టు అక్కడ మాజీ అయిపోరు కదా పిల్లలు. అవును, ఇద్దరు మన పిల్లలే, ఇద్దరు సమానమే అంటారు కదా. సమానమే అంటారు కదా. సో నువ్వు అడ్జస్ట్ అవ్వు, నువ్వు తగ్గుండు. వాడికి తెలియదు. వాడికి ఎవరు చెప్తారు? ఎప్పటికి తెలుస్తుంది? వాడికి ఎప్పటికీ తెలియదు. మ్మ్. సో అది అక్కది, అక్క మనది, అక్కతో దెబ్బలాడకూడదు. కనీసం 100 సార్లు చెప్తే ఒక్కసారైనా వింటారు అవునవును. కదా. సో మీరు చెప్పిన పాపకి అలాంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మ్మ్. తనని గుర్తించట్లేదు, తన మాట పట్టించుకోవటం లేదు. కొంతమంది ఇంకా కూడా ఉన్నారు చాలామంది. సెకండ్ టైం గర్ల్ వస్తే కూడా బాగా చూస్తున్నారు, సెకండ్ టైం బాయ్ వస్తే చాలా 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 బాగా చూస్తున్నారు. సో ఆ ఆ ప్రేమలో పడిపోయి వీళ్ళని నెగ్లెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో ఆ థాట్ పెరిగిపోతూ వెళ్తుంది. ఇప్పుడు చూడండి, సడన్గా ఎవరైనా సూసైడ్ చేసుకున్నారు అంటే ఇలా నిక్ ఆఫ్ ద మూమెంట్ ఏది అయిపోదు. మ్మ్. పైన ఎమోషన్స్ ఉంటాయి దీని వెనక. అవునవును, ప్రతి చిన్న చిన్నవి ఏదో అంటాం కదా, చినుకు 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 లాగా. లాగా. అలాగా వాళ్ళలో కూడా అంతే, చిన్నవి పైలప్ అయిపోతాయి. ఎవరు వినట్లేదు, ఎవరు అర్థం చేసుకోవట్లేదు. ఎలా చెప్పాలి? ఏమన్నా అంటే మొండితనం ఎక్కువైంది దీనికి ఈ మధ్యలో. మ్మ్. వినట్లేదు, మ్మ్. ప్రతిదానికి తమ్ముడితో పోట్లాడుతుంది. వాడు చిన్నోడు, వాడి చెల్లి చిన్నది. సో వీళ్ళకి కూడా బిహేవియర్ ఎలా చేయాలో తెలీదు. ట్రూ మేడం. సో అక్కడ పాపం వాళ్ళ కన్ఫ్యూజన్కి లోన్ అవుతారు, లోన్ అయ్యి చాలా ఇబ్బంది పడతారు. ఇటు ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక, ఇటు సైడ్ నుంచి కూడా ఎలా చెప్తే అర్థమవుతుంది అని తెలియక ఇక్కడే మనకి ఆ సిచ్యువేషన్ గ్యాప్ అర్థమైపోతుంది కదా. జరుగుతుంది. Yes. ఇప్పుడు అప్పటిదాకా వాళ్ళ బొమ్మలు వాళ్ళవి అన్ని వాళ్ళు ఉంటాయి, వీళ్ళు వచ్చి విరక్కొట్టేస్తూ ఉంటారు. అబ్బో అది 10 ఏళ్ళు దాచుకుంది, వీడు ఇప్పుడే విరక్కొట్టేశాడు అంటే అదేదో వాడు చాలా గ్రేట్ అచీవ్మెంట్ లాగా పేరెంట్స్ కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అవునవును. సో అది దాయాలి, ఉంచాలి, లేకపోతే పిల్లల తీరు కూడా ఉంటుంది. సో అలా ఆలోచించాలి పేరెంట్స్ కూడా. ఫస్ట్ పేరెంట్స్కి అర్థం అవ్వాలి మనం ఎలా ట్రీట్ చేస్తున్నాం, వాళ్ళ మనసు ఎలా కష్టపడుతుంది. అంటే ఇది వరకు పేరెంట్స్కి ఇంత అవేర్నెస్ లేదు. పిల్లలు ఇలా రొటీన్గా పుట్టేవాళ్ళు, పెరిగేవాళ్ళు, ఇంకా వాళ్ళకి ఇంతే. ఎవరి కుటుంబంలో చూసినా ఎవరి కుటుంబంలో చూసినా ఇదే నడుస్తూ ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. సో ఈ పెద్ద పాప ఏజ్ ఉన్న సెకండ్ చైల్డ్ ఫ్రెండ్ అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకంతా జరుగుతూ ఉండొచ్చు. అలాంటివి కూడా ఉంటాయి. చాలా పోల్చుకోవడం ఎక్కువైంది, ఆలోచించడం ఎక్కువైంది. సో ఇక్కడ పేరెంట్స్లోనే అవేర్నెస్ రావాలి. ఇద్దరు సమానమే, ఇద్దరిని చెప్పేటప్పుడు ఇద్దరికీ చెప్పాలి. చిన్నవాడని అడ్వాంటేజ్ ఏమీ లేదు, పెద్దవాళ్ళని డిసడ్వాంటేజ్ ఏమీ లేదు. సో ఇలా చేస్తే కనుక అంత మీరు చెప్పినంత దాకా రాదు. ప్లస్ తనతో కూడా టైం స్పెండ్ చేయాలి, మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, తను ఎక్కడ హర్ట్ అవుతుందో చూడాలి. ఎంతసేపు మొహం మార్చుకుంటావు, ఎంతసేపు అలిగి కూర్చుంటుంది అంటే ఎందుకు అలిగి కూర్చుంటుంది, రీజన్ ఏంటి, ఎవరు కనుక్కుంటారు? మనం కాక, యాజ్ అ పేరెంట్స్ మనం కాక ఎవరు కనుక్కుంటారు? తను ఎక్కడికి వెళ్ళి ఎవరితో చెప్తుంది? సో ఎక్కడికి వెళ్ళి చెప్పినా కూడా వీడు పుట్టినప్పటి నుంచి దానికి ఎలా అయిపోయింది, ఆ మాటలలో నుంచి వాళ్ళే గ్రహించుకోగలగాలి. అది రైవలరీలోకి తీసుకెళ్తున్నారా, వీళ్ళే కంపారిజన్లోకి తీసుకెళ్తున్నారా, ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నారా కదా. ట్రూ. సో అప్పుడు ఇంత సివియర్గా చనిపోదాము అనే అంత ఫీలింగ్ వచ్చేలాగా పిల్లలు కూడా ఆలోచిస్తున్నారంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలి యాజ్ ఎ పేరెంట్స్ తరపు నుంచి. యా ఎందుకంటే చాలా లాంగ్ గ్యాప్తో తీసుకొస్తున్నారు సెకండ్ చైల్డ్ని కూడా. ఆలోచించుకుని నెమ్మదిగా మనం ఎకనామికల్గా బాగుంటామా, ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసుకోగలమా, ఇంకో బేబీని, వర్క్స్ని బ్యాలెన్స్ చేసుకోగలమా. సో ఇది కూడా మెచ్యూర్డ్గానే ఆలోచించాలి ఇక్కడ కూడా. ముగ్గురం కూడా కలిసి ఇంపార్టెన్స్ తగ్గించుకోకుండా, పెద్ద బేబీకి కూడా ఇంపార్టెన్స్ తగ్గించకుండా ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తాము అనుకున్నప్పుడే ఈ మహారాజులాగానో మహారాణిలాగానో ఆ పెంచిన ఫస్ట్ బేబీకి అప్పుడు ఇలాంటి థాట్స్, ఇలాంటి లోపల ఇన్సెక్యూరిటీ అంటాం అవన్నీ రాకుండా ఉంటాయి.
ట్రూ మేడం, మీరు అన్నట్టుగానే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వీళ్ళిద్దరి మధ్యలో ఉంది అని అర్థమవుతుంది మీరు చెప్పిన ప్రాసెస్లో. దాన్ని కూడా ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేస్తూ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేయాలి అన్నది కూడా చాలా మందికి ఉన్న ఒక ప్రశ్నే. అంటే వచ్చిన సందర్భాన్ని ఎలా డీల్ చేయాలి అన్నది. సో అలా ఎవరికైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వి ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు మేడం? యా, యూ కెన్ ఫార్వర్డ్ మై నెంబర్, దే కెన్ కాల్ మీ. ఆన్లైన్ తీసుకోవచ్చు, ఆఫ్లైన్ తీసుకోవచ్చు, ఎనీవేస్ పాసిబుల్. జనరలీ పిల్లలు ఏదైనా ప్రాబ్లం, పిల్లలు ప్రాబ్లంగా ఉన్నారు, పిల్లలు మాట వినట్లేదు, పిల్లలు ఇలా బిహేవ్ చేస్తున్నారు అంటే ఫస్ట్ పేరెంట్స్తోనే మాట్లాడాలి కదా. పేరెంట్స్ వెర్షన్ ఒకలా ఉంటుంది, పిల్లల వెర్షన్ ఇంకోలా ఉంటుంది. సో అసలు ఫస్ట్ వీళ్ళు కదా కంప్లైంట్ చేసేది, పిల్లలు ఎవరు రారు. ఏది పిల్లలు మా అమ్మ నాన్న నచ్చట్లేదు, అది వాళ్ళు ఎవరికో చెప్పుకోవాలో తెలీదు, మన అప్రోచ్ అవ్వాలని వాళ్ళకి తెలియదు. పేరెంట్సే అప్రోచ్ అవుతారు, వీడు మొండికేస్తున్నారు, వీడి మాట వినట్లేదు, ఎదురు సమాధానం చెప్తున్నారు. వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? ఫస్ట్ మీ వెర్షన్ చెప్పండి, తర్వాత మీ బేబీతో మాట్లాడతాం అంటాం అనమాట. ఓకే, ఎనీవేస్ గ్రేట్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ నాన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.